డిజైన్ ట్యాబ్ కింద ఉండే ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. మరి ఫస్ట్ ఇక్కడ చూస్తే పేజ్ సెటప్ అనే గ్రూప్ కింద పేజ్ సెటప్ ఆప్షన్ ఉంది. మరి స్లైడ్స్ సైజ్డ్ ఫర్ అని ఉంది. ఆన్ స్క్రీన్ షో, మరి ఆన్ స్క్రీన్ షో 4:3 ఈ సైజులో ఉంది. మరి ఈ యొక్క సైజుని మనం ఇట్లా మనం ఏ సైజు కింద కావాలో ఆ స్లైడు ఆ సైజు కింద మనం మార్చేసుకోవచ్చు. నేను సేమ్ సైజ్ ఉంచుతున్నాను. అట్లానే విడ్త్ హైట్ కూడా మార్చుకోవచ్చు అనమాట. సపోజ్ విడ్త్ 8 ఇస్తున్నాను, హైట్ 6 ఇస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్స్ ఓరియంటేషన్ కూడా మార్చుకోవచ్చు. పోర్ట్రేటా, ల్యాండ్స్కేపా. ఓకే, చూడండి పోర్ట్రేట్లోకి రావడం జరిగింది. అదే ఇక్కడ కూడా ఓరియంటేషన్ ఇచ్చారు. మళ్ళీ ల్యాండ్స్కేప్ కావాల్సి ఉంటే ఇట్లా మార్చుకోవచ్చు. నెక్స్ట్ రకరకాల థీమ్స్ ఉన్నాయి. ఏ థీమ్ కావాల్సి ఉంటే ఆ థీమ్ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, నేను ఈ థీమ్ని సెలెక్ట్ చేశాను. మరి నెక్స్ట్ ఇవే కాకుండా మనకి నంబర్ ఆఫ్ థీమ్స్ కూడా కింద ఉంటాయి. ఓకే, కలర్స్, అట్లానే ఫాంట్స్, మీ యొక్క టెక్స్ట్కి ఏ విధమైన ఫాంట్ అప్లై చేయాలి. అట్లానే ఎఫెక్ట్స్, స్లైడ్లో కంటెంట్ని బట్టి ఈ యొక్క ఎఫెక్ట్స్ అంతా కూడా రావడం జరుగుతుంది. ఆ థీమ్కి ఎఫెక్ట్ మనం మార్చుకోవచ్చు, ఆ పర్టికులర్ థీమ్కి. బ్యాక్గ్రౌండ్ స్టైల్స్, ఓకే, ఇట్లా హైడ్ బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్స్ ఈ ఆప్షన్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా డిజైన్ చేయబడి ఉన్న ఒక స్లైడ్కి లేదంటే కొత్త స్లైడ్కి మీరు ఈ యొక్క డిజైన్ ట్యాబ్ ద్వారా రకరకాల థీమ్స్ అప్లై చేసుకొని రకరకాల ఎఫెక్ట్స్ మీరు ప్లేస్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది.